తిరుప్పావై 4వ పాసురం. ఈ 4వ పాసురంలో ఆండాళ్ తల్లి వరుణదేవుడితో ఇలా చెబుతూ ఉన్నారు. గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జనదేవ, నీవు దాతృత్వంలో చూపు ఔదార్యమును ఏమాత్రమూ సంకోచింపజేయకుము. గంభీరమగు సముద్రంలో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతయు నువ్వు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమును వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణ్ణి దివ్య విగ్రహం వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందు చక్రం వలె మెరసి ఎడమ చేతిలోని శంఖం వలె ఉరిమి శాంగమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించినట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము. ఈ విధంగా ఆండాళ్ తల్లి ఈ 4వ పాసురంలో వర్షం ఎలా కురవాలో వరుణదేవునికి చెబుతూ ఉన్నారు. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் பொக்கு முகந்து கொடு ஆத்தேரி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாழியந்தோலுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வளம்பொறி போல் நின்றதிர்ந்து தாழாதே சாங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.